कांग्रेस सीनियर नायकुడు दिग्विजय सिंह ఏమన్నారో తెలుసా? यहाँ वही धर्मांध फैलाने वाले कट्टरपंथी ताकतें जो हैं जिस प्रकार से अल्पसंख्यक समुदाय के खिलाफ जो कार्रवाई कर रहे हैं वही रिएक्शन वहाँ पर उस प्रकार का हो रहा है। భారత్లో మైనారిటీలపై అంటే ముస్లింలపై జరుగుతున్న దాడులకు ప్రతిచర్యగానే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి అని అన్నారు. అంటే హిందువుల హత్యలను ఆయన సమర్థిస్తున్నారా? ఇది యాక్షన్ రియాక్షన్ సిద్ధాంతమా? అయినా మన భారతదేశంలో మతం ఆధారంగా ఏ మైనారిటీపై దాడి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఈ వాదన ఎంత అసంబద్ధమో కొన్ని లెక్కలు చూస్తే తెలుస్తుంది. 1950 నుండి 2015 మధ్య భారతదేశంలో హిందూ జనాభా దాదాపు 8% తగ్గితే ముస్లిం జనాభా 43% పెరిగింది. కానీ బంగ్లాదేశ్లో హిందూ జనాభా దారుణంగా పడిపోయింది. మరి ఎవరు ఎక్కడ అణిచివేతకు గురవుతున్నారు? అసలు సమస్య ఏంటంటే ఈ రాజకీయ నాయకులకు వారిని సమర్థించే మేధావులకు హిందువుల ప్రాణాలంటే లెక్కలేదు. అందుకే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో హింసకు గురవుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు ఆశ్రయం కల్పించడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన CAA అంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని వీళ్లే వ్యతిరేకించారు. దీపూ దాస్ది కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక ఆలోచనా విధానం. ఈ దేశంలో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని, మానవత్వాన్ని భణంగా పెడుతున్నారు. వాళ్లకి పాలస్తీనాలోని తీవ్రవాదులపై ఉన్న ప్రేమ పక్క దేశంలో దారుణంగా చంపబడుతున్న హిందువులపై లేదు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.